హాయ్ వెల్కమ్ టు స్పందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చికెన్, ఆయిల్, పసుపు, సాల్ట్, అల్లం పేస్ట్, కారం, ధనియా పౌడర్, కొత్తిమీర, ఆనియన్, బగారాకు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, పచ్చిమిర్చి, 3 టమాటోస్, కరివేపాకు, చికెన్ కావాల్సిన టోటల్ ఇంగ్రీడియంట్స్. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదండి. చికెన్ యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేటట్టు కర్రీని. చికెన్ని మొత్తం కలిపేసుకొని లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు ఇవి ఉన్నాయి అన్నీ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. మూత పెట్టేసుకొని మగ్గాక తీసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసినాక 1 మినిట్ తర్వాత తీసి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మూత తీసి మగ్గిందో లేదో చెక్ చేసుకుందాము. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి కింద అడుగు అంటకుండా. బాగా మనం మిక్స్ చేసుకున్నాక కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 1-2 మినిట్స్ అట్లా మగ్గినాక తీసి టమాటో యాడ్ చేసేసుకుందాము. టమాటో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మగ్గినాక తీసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ కారం. నేను 1 కేజీకి 3 స్పూన్స్ తీసుకున్నానండి. మాకు కారం తక్కువ ఉంటుంది. లైట్గా వాటర్ యాడ్ చేసేస్తున్నా. మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. తీసాక 1.5 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఒక 1 మినిట్ మూత పెట్టేసేయాలి. బాయిల్ అవుతుంది కదా. తీసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం. కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసాను కదా. ఒకసారి కలిపేసుకుందాం. ఫైనల్లీ నా స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ ఈస్ రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.